యుద్ధం మొదలైంది. అన్వేష్కి ఏజుడికి. అన్వేష్ వర్సెస్ ఏజుడే. ఈ వీళ్ళు ఇద్దరికి ప్రధానంగా యుద్ధం మొదలవడానికి కారణం సామాన్లు అనే పదం. సామాన్లు రైట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పదం సామాన్లు అనే పదం శివాజీ వదిలిన బాణం. శివాజీ ఈ పదాన్ని తన నోటి వెంటే వదలగానే బుల్లెట్ లాగా ఎంత ఫాస్ట్గా చాలా మంది మెదడులోకి దూసుకొచ్చింది. ముందుగా ఈ సామాన్లు అనే పదం వల్లే ఇప్పుడు ఈ అన్వేష్ చుట్టూ చాలా వీడియోస్ అనేవి మనకు రావడం జరిగింది. ఈ సామాన్లు అనే పదం ఫస్ట్ అనసూయ దగ్గరికి వెళ్ళిందండి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? అనసూయ. అనసూయ తర్వాత ఈ క్యారెక్టర్లోకి చిన్మయ అంటే గర్ల్ ఫ్రెండ్ చిన్మయ దూరేసిందండి. చిన్మయ తర్వాత ఈ క్యారెక్టర్లోకి తర్వాత నాగబాబు గారు కూడా వచ్చారు. నాగబాబు గారు తరువాత వచ్చేసి నాగబాబు తర్వాత ప్రియా చౌదరి గారు ఎంటర్ అయ్యారు. ప్రియా చౌదరి గారు తర్వాత గరికపాటి గారు వచ్చారండి. గరికపాటి గారు. చూడండి, గరికపాటి గారు తర్వాత గరికపాటి గారు తర్వాత అన్వేష్ గారు రావడం జరిగింది. వీళ్ళు మెయిన్ అనమాట. వీళ్ళు ఏం మాట్లాడినా సరే వైరల్ కంటెంట్ అవుతుందన్నమాట. దీని గురించి ఏజడే చాలా రోజుల వరకు స్పందించలేదన్నమాట. దీని గురించి ఎందుకు అని చెప్పేసి వచ్చాము. తర్వాత ఏజడే అన్వేష్ గారు స్పందించడం జరిగింది. అన్వేష్ గారు స్పందిస్తూ మన తల్లి సీతమ్మ గారి గురించి, ద్రౌపది గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయారు, మీ హిందువులు అర్థం చేసుకోలేకపోయారు అన్నట్టుగా ఈ అన్వేష్ మాట్లాడడం జరిగింది. అన్వేష్ ఒక బొమ్మను చూపిస్తూ, అదే మన వినాయకుడి యొక్క ప్రతిమని విగ్రహాన్ని చూపిస్తూ, అదేవిధంగా భగవద్గీతను చూపిస్తూ నేను హిందువును చెప్పుకుంటూ నేను శ్లోకాలు చదివాను, నేను ఒంటిపూట భోజనం చేయకంట, అది చేశాను ఇది చేశాను అని చెబుతూ మన హిందూ దేవుల్ని చాలా చండాలంగా వక్రీకరిస్తారనమాట. హిందూ అని చెప్పుకుంటూ హిందూ దేవుల్ని చండాలంగా వక్రీస్తాను. కానీ ఏజుడే వీడియో మధ్యలో బొట్టు పెట్టుకుంటాడు, అది వీడికి నచ్చదు, చాలా మందికి నచ్చదు. అదేవిధంగా ఏజుడే జై హనుమాన్, అలాగే ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి తన సనాతన ధర్మం గురించి తను ఎందుకంటే సాటి హిందువుగా తనకు చెప్పుకుంటే అవి నచ్చదు. దానికోసం ఏంటంటే ఈ వీడియో కోసం హిందువులందరినీ ఒకటిగా చేసుకోవడం కోసం అలా అంటారని చెప్పేసి ఈ వీడియో కాదు చాలామంది అనడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ యుద్ధం మొదలైంది. దేనివల్ల వచ్చింది? ఈ సామాన్లు అనే గోల వల్ల. ఎప్పుడైతే అన్వేష్ సీతమ్మ వారి గురించి మాట్లాడడం జరిగిందో ఏజుడే నా కొడకల్లారా అంటూ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి అన్వేష్ ఏం చేశాడండి, మీ తమ్ముడిని గురించి నేను మొత్తం కూపీలాగుతా, రేపు 5 PM వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మనం రేపు వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. అయితే అన్వేష్ కరెక్టా, ఏజుడే కరెక్టా అంటే ఈరోజు వీడియో రిలీజ్ చేసినప్పుడు అన్వేష్ ఏంకంటే ఏజుడే కంటే 3 గంటల ముందు రిలీజ్ చేసింది. అన్వేష్ గురించి ఏజుడే రిలీజ్ చేసినప్పుడు వీడియో నా కొడకల్లారా అనుకుంటూ నిన్న వీడియో పెడితే అది ప్రైవేట్లో పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత కొంతమంది ఏజుడేతో వీడియో చేయడం జరిగింది. నువ్వెందుకు వీడియో డిలీట్ చేసావు, నీకు అంత భయం ఉంటే నువ్వు ఎందుకు అప్లోడ్ చేయాలి, నువ్వు ఆగిపోవచ్చు కదా, ఎందుకు నువ్వేమో డబ్బులు తీసుకున్నావా అన్వేష్ దగ్గర, ఇవి అంటూ చాలా రకాలుగా కొంతమంది యూట్యూబర్లు వీడియో చేయడం జరిగింది. కానీ ఈ ఏజుడే మళ్ళీ అన్వేష్ ఎప్పుడైతే మీ తమ్ముడు గురించి లాగుతా, కూపీ లాగుతారు, ఇది లాగుతారని చెప్పి ఏజుడే వీడియో అప్లోడ్ చేసి ఒక మాట పరంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే తాకాలనుకుంటే తప్పు చేసిన నేను ఒకవేళ తప్పు చేశాననుకుంటే నాపై నీ ప్రతాపం చూపించు, నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్తావు, ఏదైనా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం అన్నట్టుగా ఏజుడే వీడియో చేయడం జరిగింది అనమాట. నన్ను టచ్ చేసి తర్వాత ఫ్యామిలీ జోలికి, ఎందుకంటే వీడు ఎప్పుడు అన్వేష్ గారు ఫ్యామిలీ జోలికి వెళ్ళడం, తల్లి జోలికి వెళ్తాడు, భార్య జోలికి వెళ్తాడు, ఇదన్నీ వీడికి అలవాటు అనమాట. ఏజుడే ఏమనుకున్నాడంటే మన ఫ్యామిలీ జోలికి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మన ఫ్యామిలీ జోలికి వస్తే ఏం చేస్తాం, మనం కొంచెం భయపడతాం, వెనక్కి తగ్గుతాం. అందుకనే ఏం చేయండి ప్రైవేట్లో పెట్టడం జరిగింది. కానీ తర్వాత చూసుకున్న అది తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో పని స్పందన, ఈ అన్వేష్ గారికి వచ్చిన లైక్లు ఎన్ని, అదేవిధంగా కామెంట్లు, అదేవిధంగా రిపోర్ట్స్ చాలామంది కూడా చేయడం జరిగింది. రిపోర్ట్స్ అంటే మనకి ఇటు ఏదైనా వల్గర్గా అబ్యూజింగ్గా మాట్లాడితే మనం రిపోర్ట్స్ కొట్టామనుకోండి, దగ్గర ఎక్కువ మంది కొట్టారనుకోండి, ఈ ఛానల్ ఎగిరిపోతుంది. ఏజుడేకి వచ్చిన ఈ రోజు కనుక ఈడు పెట్టిన వీడియో తర్వాత 3 గంటల తర్వాత ఏజుడే వీడియో అప్లోడ్ చేస్తే నిన్నటి యాడ్ చేసి దానికి చిన్న లింక్ ఇస్తూ వీడియో అప్లోడ్ చేస్తే ఎదురుకు వచ్చిన లైక్లు ఎన్ని, అదేవిధంగా కామెంట్లు ఎన్ని, కామెంట్లు వల్గర్గా ఎంతమందికి వచ్చాయి, వల్గర్గా ఎంతమందికి వచ్చాయి, తర్వాత చాలా ఈ ఇతనికి వల్గర్గా ఎన్ని వచ్చాయి, అదేవిధంగా వీడికి వల్గర్గా వచ్చాయి, గుడ్ కామెంట్లు ఎన్ని వచ్చాయి, అదేవిధంగా చూసుకుంటే ఈ అన్వేష్కి ఎన్ని గుడ్ కామెంట్లు వచ్చాయి, అదేవిధంగా ఏజుడికి గుడ్ కామెంట్లు ఎన్ని వచ్చాయి. చూసుకుంటే ఈ వీడియో పైన పూర్తి కామెంట్, ఎందుకంటే ఈ రోజు కదా అప్లోడ్ చేశారు, రేపు 5 గంటలకి వీడు అన్వేష్ గారు ఈ తమ్ముడు గురించి ఏదో వీడియో రిలీజ్ చేస్తామని చెప్పి కామెంట్లు పెట్టడం జరిగింది. చాలామంది స్పందించారు. వీడికి వచ్చిన బ్యాడ్ కామెంట్లు ఎన్ని వచ్చాయి, అదేవిధంగా మంచి కామెంట్లు ఎన్ని వచ్చాయి, ఎవరు లైక్లో ముందున్నారు, ఈ యుద్ధంలో మొదటి రోజు ఈ రోజు స్టార్ట్ అయింది కదా, రేపు ఫుల్ రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజు చేసిన ఈ వీడియోలో ఎవరు గెలిచారు, ఎవరు మంచిగా వెళ్ళింది వీడియో, ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్స్ ఉన్నారు,
సో ఎవరికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కూడా రేపు చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఏజ్డ్కి సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు. సో అదేవిధంగా చూసుకుంటే ఏజ్డ్ వైపు ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో ఎంతమంది ఏజ్డ్ని సపోర్ట్ చేస్తున్నారు అది కూడా తెలుసుకుంది. ఎంతమంది ఏజ్డ్ని సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా అన్వేష్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే వ్యూస్ బీభత్సంగా ఏజ్డ్కి ఉన్నాయి, అన్వేష్ గారు తక్కువ పట్టింది. సో చూద్దాం రేపు యుద్ధం. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేశారు కదా, రేపు 5 PM రిలీజ్ చేయకముందు రేపు మార్నింగ్ మీకు 10 గంటలకి ఫుల్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. అన్వేష్కి వచ్చిన లైక్లు కావచ్చు, కామెంట్లు కావచ్చు, రిపోర్ట్లు కావచ్చు, అదేవిధంగా వల్గర్ కామెంట్లు కావచ్చు, గుడ్ కామెంట్లు కావచ్చు, సబ్స్క్రైబర్లు కావచ్చు, ఎంతమంది సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేస్తున్నారో అన్వేష్కి కామెంట్ చేయండి. అదేవిధంగా ఏజ్కి సంబంధించిన లైక్లు కావచ్చు, కామెంట్లు కావచ్చు, వల్గర్ కామెంట్లు, గుడ్ కామెంట్ కావచ్చు, ఎంతమంది సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఏజ్డ్ గురించి మీరు కామెంట్ తెలిసి ఓవరాల్గా ఈరోజు 2 రిలీజ్ అన్వేషణ గురించి కావచ్చు, ఏజ్డ్ గురించి 2 వీడియోలు వచ్చాయి కాబట్టి ఈ 2 వీడియోల పైన మీరు మీ స్పందన, మీ కామెంట్ని తెలియజేయండి. సో రేపైతే మళ్ళీ మనం 10 గంటలకి ఫుల్ డీటెయిల్స్తో వచ్చేద్దాం. యుద్ధం నెంబర్ 1 మొదలైంది, పార్ట్ 1 యుద్ధం మొదలైంది, పార్ట్ 1 ఓకేనా. జై హింద్, జై భారత్. నేను మీ సత్య.